ఓఎంజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ ఆన్ ఓఎంజీ. అదే ఓ మంచి గోస్ట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఒక నలుగురు వ్యక్తులు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఆ నలుగురికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ నలుగురు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే డబ్బులు కావాలి. వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేయాలనుకుంటారు. అలా ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేసి ఒక బంగ్లాలో దాస్తారు అమ్మాయిని. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ బంగ్లాలో అంత ముందే ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యానికి మెయిన్ గా కిడ్నాప్ చేసే వాళ్ళన్నా ఆలోచన ఉన్న వాళ్ళన్నా నచ్చదు. అలాంటి వాళ్ళని ఆ దయ్యం చంపేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేసి తెచ్చిన అమ్మాయి ఒంట్లో కూడా దయ్యం ఉంటుంది. ఆ బంగ్లాలో దయ్యము, ఎమ్మెల్యే కూతురు వంట దయ్యము, మొత్తం 2 దయ్యాలు ఉంటాయి. ఆ నలుగురు ఆ దయ్యాల నుంచి తప్పించుకొని ఎలా బయటపడతారు? ఆ బంగ్లాలో ఒక దయ్యం ఉంది కదా, అది కిడ్నాప్ చేసిన వాళ్ళని చంపేస్తుంది. వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి వీళ్ళని చంపేస్తుందా లేదా? అసలు ఆ ఎమ్మెల్యే కూతురు వంటలో దయ్యం ఎలా వచ్చింది? వీళ్ళు కిడ్నాప్ చేయడానికి రీజన్ వచ్చేసి మనీ ప్రాబ్లం అనమాట. ఆ మనీ ప్రాబ్లం వల్ల ఆ ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేస్తారు. మొత్తానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుతాయా తీరవా? మూవీ లాస్ట్ కి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయా లేదా అని ప్లాట్. ఇక మూవీ గురించి మాట్లాడాలంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది మూవీ. అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు మూవీ. ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చిన ఒక సెగ్మెంట్ ఏదన్నా ఒకటి ఉందంటే అది కామెడీనే. వెన్నెల కిషోర్ గారు, శకలక శంకర్ గారు, వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ చాలా బాగుంటాయి మూవీలో. మూవీ చూసేటప్పుడు ఆ దయ్యం విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసేటప్పుడు ఇది దయ్యాలనే అనిపిస్తాయి. ఈ మూవీలో 2 దయ్యాలు ఎలా ఉంటాయంటే, సగం మేకప్ కొట్టి సగం మేకప్ కొట్టకుండా ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి అనమాట. మూవీ నాకైతే ఉంటే వాచబుల్ అనిపించింది. అది కూడా కామెడీ కోసం మాత్రమే. ఒక హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. అది కూడా జస్ట్ కామెడీ కోసం మాత్రమే. దయ్యం విజువల్స్ అవేవి కూడా బాగుండవు మూవీలో. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. కామెడీ కోసం ఒకసారి మనం ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. అడల్సెన్స్ అయితే ఏమి ఉండవు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 1.5. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మూవీ ఎలా కామెంట్ చేయండి. ఒక కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.